హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు నేను తెల్ల శనగలతో కుర్మా ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నానండి. శనగల కుర్మాని చెన్నా మసాలా అని కూడా అంటారు. ఈ కర్రీ పూరీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. సో రండి ఈ కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా శనగల్ని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఈవినింగ్ కర్రీ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మార్నింగ్ నానబెడితే సరిపోతుంది. శనగల్ని నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకొని మునిగే వరకు నీళ్లు పోసుకొని 5 విజిల్స్ రానివ్వండి. ఈ కర్రీ కోసం మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కొంచెం పట్టా, 4 లవంగాలు, 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొబ్బరి పచ్చిదైనా పర్వాలేదండి, లేకపోతే ఎండుదైనా వేసుకోవచ్చు. అలాగే 2 టమాటోలు కట్ చేసి వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోకి కొంచెం పట్టా, లవంగా, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. అందులోని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా వేగనివ్వండి. అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా వేగనివ్వండి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వండి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగకపోతే పచ్చి వాసన అనేది వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని అందులో వేసేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం బాగా కుక్ అయింది కదండి. ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా మసాలా అనేది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకపెట్టుకున్న శనగల్ని నీళ్ళతో పాటు వేసుకోండి. అలాగే అందులోకి కొంచెం వాటర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు కర్రీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనము 1 స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, కర్రీ మొత్తం ఉడికి బాగా చిక్కబడిందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, చెన్నా మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను చెప్పినట్టు చేయండి, కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.